హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుండి మరొక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. 19వ విడతకి సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి డేట్, దానితో పాటుగా ఈసారి 4,000 రూపాయలని ఖాతాలో జమ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అది ఎవరెవరికి అనే విషయాన్ని, అదేవిధంగా ఎవరైనా కొత్తగా పిఎం కిసాన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా కేవైసీ లేనట్టయితే కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, మీ యొక్క స్టేటస్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే మీకు ప్రతి విషయం క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా నా అన్ని వీడియోస్ని కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానమంత్రి మోదీ గారు రైతులకి ఏదైనా ఒక పథకాన్ని, మంచి పథకాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పేరు మీద ప్రతి ఏటా 6,000 రూపాయలని 3 విడతలుగా మనకైతే అందించడం జరుగుతుంది. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత నుండి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా దేశంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరూ కూడా లాభపడడం జరుగుతుంది. ప్రతి విడత 2,000 రూపాయలు అనేది మనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇలా 18 విడతలు ఇప్పటికీ కంప్లీట్ అయినవి. 19వ విడత వచ్చేసి మనకి డిసెంబర్ 15వ తారీఖు రోజున రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి పిఎంఓ ఆఫీస్ నుండి సమాచారం అనేది అందింది. సో దానికోసం మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, తమ్నైల్లో 4,000 రూపాయలు అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. అది అందరికీ కాదు, అందరికీ 2,000 రూపాయలు మాత్రమే అకౌంట్లో జమ అవుతాయి. ఎవరైతే కేవైసీ ప్రాబ్లం వల్ల లాస్ట్ విడత 18వ విడత డబ్బులు ఎవరైతే పొందలేదో వారికి ఆ 18వ విడత 19వ విడత రెండూ కలిపి 4,000 రూపాయలు వేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. సో ఆ విధంగా ఉన్నటువంటి వారికి 4,000 రూపాయలు పడతాయి. అలా కాకుండా 19వ విడత మాత్రమే వచ్చేటటువంటి వారికి 2,000 రూపాయలు అనేది పడడం జరుగుతుంది. అయితే మీలో కేవైసీ ప్రాబ్లం వల్ల ఈ 2,000 రూపాయలు రానట్లయితే ఏ విధంగా కేవైసీని చేసుకోవాలి, మీరు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏ విధంగా చేసుకోవాలి, అసలు ప్రజెంట్ మీకు డబ్బులు వస్తున్న మీ యొక్క స్టేటస్ ఏంటి, మీకు ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, మీ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్టేటస్ ఏంటి అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని కాస్త స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి సెర్చ్ చేసి ఈ విధంగా చేసినట్టయితే మీకు ఫస్ట్ ఆప్షన్ ఇలా కనిపించడం జరుగుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి దీనిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా చేసినట్టయితే కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ విధమైన ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు లాస్ట్ టైం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రిలీజ్డ్ ద 18th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ యోజన 5th అక్టోబర్ 2024 రోజున మనకి 18వ విడత పిఎం కిసాన్ డబ్బులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ చూడొచ్చు, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంది. దీన్ని ఉపయోగించుకొని మీరు కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అప్లై చేసుకునేటటువంటి అవకాశం అనేది మనకుంది. ఆ విధంగా మీరు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేవైసీ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్టయితే ఇక్కడనే ఈ కేవైసీ అనే ఆప్షన్ ఉంది. ఈ కేవైసీ అనేది దీని మీద టచ్ చేసినట్టయితే మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇచ్చి సెర్చ్ చేయగానే మీ యొక్క కేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. కేవైసీ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్టయితే ఈ విధంగా కేవైసీని కూడా కంప్లీట్ చేసుకోండి. మీరు ఇక్కడనే చూడండి, ఈ కేవైసీ కింద ఇంకొక బాక్స్ ఉంది. మనకి ఇక్కడ అయితే ఈ పోర్టల్లో సరిగ్గా కనిపించడం లేదు. నేను దీనిపైన టచ్ చేస్తున్నాను. టచ్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, నో యువర్ స్టేటస్ పిఎం కిసాన్ అని చెప్పేసి నాకు ఈ విధంగా రావడం జరిగింది. మీరు పిఎం కిసాన్ అప్లై చేసుకున్నప్పుడు మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్లో
ఎంటర్ రిజిస్టర్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ రిజిస్టర్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద టచ్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క స్టేటస్, ఎన్ని విడతలుగా మీకు డబ్బులు వచ్చాయి, ఆ వచ్చినటువంటి డబ్బులు ఏ అకౌంట్లో జమ అవుతున్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇందులో తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర అప్లై చేసుకున్నప్పటి రిసిప్ట్ లేనట్టయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడే తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మీరు టచ్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అడిగి ఈ పక్కన ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ని కూడా మీరు చూసుకునేటటువంటి అవకాశం ఇందులో ఉంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ విధంగా పిఎం కిసాన్కి సంబంధించిన లిస్ట్, అదేవిధంగా మీ యొక్క స్టేటస్, మీ యొక్క అప్లికేషన్, మీ యొక్క కేవైసీ అనేది ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి పథకాలకి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.